ప్రాబ్లమ్ 1 జనరల్‌గా ఈ ప్రాబ్లమ్‌ని సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ చూడండి. అవుట్‌పుట్‌ని గెస్ చేయండి. 2 మినిట్స్ ఆలోచించండి. యాక్చువల్ దీని అవుట్‌పుట్ వచ్చేసి ఇది. మీకొచ్చిన రిజల్ట్ ఇది మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఈ అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. ఇలాగా మనకి ఒక వేరియబుల్ ముందు స్టార్ ఉంటే దాన్ని పాయింటర్ వేరియబుల్స్ అంటాము. ఇది యాక్చువల్‌గా ఫస్ట్ డేటా టైప్ అండి. ఫస్ట్ రాసుకునేది. దాని తర్వాత వచ్చేసి వేరియబుల్ నేమ్ ఉంది. దాని తర్వాత అసైన్‌మెంట్ ఆపరేటర్ ఇస్తాము. అదే దాన్ని మనం ఈజ్ ఈక్వల్ టు అంటాము. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ అండి. అసైన్ ఆపరేటర్ ఈక్వల్ టు ఇస్తాము. దాని తర్వాత వాల్యూ ఇస్తాము. దాని తర్వాత సెమికోలన్ ఇస్తాము. ఇది యాక్చువల్. ఇది వచ్చేసి పాయింటర్ వేరియబుల్ అండి. సో మనం స్టార్ పెట్టకుండా జనరల్ రాస్తే దాన్ని నార్మల్ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ పాయింటర్‌కి మనం పాయింటర్‌కి జనరల్‌గా నల్ యూజ్ చేస్తాము. దాన్ని ఎంప్టీ అని రిప్రజెంటేషన్ చేయడానికి. సో నల్ అంటే ఇక్కడ పాయింటర్ వేరియబుల్ నల్. నల్ అంటే మీన్స్ 0 అని అర్థం. ఆహ్, మనం ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. దాన్ని 0 కింద రాస్తాము. 0. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి స్టార్‌కి మనం వాల్యూ 0 కాకుండా ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు కదా సార్ అంటే, మనం ఇలా ఇవ్వచ్చు. బట్ ఇది ఎర్రర్‌ని ఫార్మ్ చేస్తుంది. ఆ ఎర్రర్‌ని మిటిగేషన్ చేయడానికి మనము టైప్ కాస్టింగ్ వాడతాము. ఈ డేటా టైపు ఇది పాయింటర్ వేరియబుల్ అని. బట్ ఇది సెగ్మెంటేషన్ ఎర్రర్. బట్ మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లమ్ మనకు రాదు. అసలు యాక్చువల్‌గా ఇలా రాయకూడదు. మాక్సిమం రాయకుండా ఉండడం చూడండి. నేనేదో మీకు అర్థం కావాలని ఇలా రాసాను. నెక్స్ట్ మనం నార్మల్ క్యారెక్టర్స్‌కి, వేరియబుల్స్‌కి నల్ ఆపరేటర్‌ని ఇవ్వగలమంటే ఇవ్వలేం. నల్ ఆపరేటర్ వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ ఆహ్, పాయింటర్ వేరియబుల్స్‌కి ఉంది. సో, మనం నార్మల్ వేరియబుల్స్ కూడా చెక్ చేద్దాం. ఒక వాల్యూ ఇస్తే ఏంటి, 0 ఇస్తే ఏంటి, 1 ఇస్తే ఏంటి. సో, మనం ఇక్కడ ఇఫ్ అనేది ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే చెక్ చేస్తుంది. చెక్ చేస్తుంది. p అనేది 1 ఆర్ ఎనీ నంబర్ ఉంటే అది ట్రూ అండి. 0 ఉన్నా, నల్ ఉన్నా ఏదున్నా అది ఫాల్స్ కిందే వస్తదండి. ఎందుకంటే నల్ అన్న, జీరో అన్న ఒకటే కాబట్టి. సో, ఫస్ట్ p చెక్ చేస్తున్నాం. p మనకి జనరల్‌గా ముందు నల్. ఇక్కడ మనం పాయింటరా నార్మల్ వేరియబుల్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ అనేది చెక్ చేసేది ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్సే కాబట్టి. ఇక్కడ మనకి ఇది నల్ కాబట్టి ఫాల్స్. ఇది ఫాల్స్ కాబట్టి ఎల్స్ ఆపరేషన్ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఎల్‌పీ వచ్చింది. సిమిలర్ స్టార్ క్యూబ్ కూడా అంతే వస్తుంది. పాయింటర్ క్యూబ్ కూడా అంతే వస్తుంది. అది చెక్ చేసిన ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్. సో, నల్ క్యూబ్ ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ ఆర్‌కొచ్చేసరికి యాక్చువల్‌గా ఇది రాంగ్. ఇది మనం జనరల్ యూజ్ చేసే ప్రింట్ఎఫ్ ఇలా యూజ్ చేస్తే ఇది సెగ్మెంటేషన్ ఎర్రర్ వస్తుంది. బట్ దాన్ని నేను ఇలా టైప్ కాస్ట్ చేసి ప్రింట్ కింద చేశాను. అంటే 1 అని ఇక్కడ రాసుకోవచ్చు. రాయాలని లేదు. ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ మనం. రాసుకుంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది ట్రూ అయ్యింది ఇక్కడ. అంటే అదర్ దెన్ 0. అదర్ దెన్ 0 కాబట్టి ట్రూ కాబట్టి ఇట్ ప్రింట్స్ ఆర్. ఓకే. నెక్స్ట్ ఎల్స్ పాయింటర్ ఎస్. ఇక్కడ ఎస్ కూడా మనం 0 ఇచ్చేసాం. నార్మల్‌గా ఇక్కడేంటి నార్మల్ వేరియబుల్ ఇక్కడ మనం ఫస్ట్ పాయింటర్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు నార్మల్ వేరియబుల్ కింద చేసుకుంటే 0 అండి. 0 అంటే ఇఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఫాల్సే కాబట్టి డైరెక్ట్‌గా నల్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టీకొచ్చేసరికి టీ అనేది 1. అదర్ దెన్ 1 వి కెన్ రైట్ ఎనీ నంబర్. ఓకే. సో, టీ అనేది 1 అవ్వడం వల్ల ఇక్కడ ట్రూ కాబట్టి మనకి టీ టీ అనేది అయ్యింది. ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ మీకు అర్థమైతే కామెంట్స్ చేయండి.